నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పంట నష్టపోయిన రైతులందరికీ చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసానిచ్చారు. శనివారం బాసర మండలంలోని బిద్రిలి గ్రామంలో ఇటీవల భారీ వర్షాలు కురిసి వరదల వల్ల నష్టపోయిన పంటలను కలెక్టర్ పరిశీలించారు. అక్టోబర్లో అక్టోబర్ 1 కానీ అక్టోబర్ 15 కానీ క్లోజ్ చేయండి కదా. అప్పుడు చాలా టైం అంటే మనం ఇది తేలుగుతాం కదా అని ఇచ్చాను మేడం. మిగతా పోతుంది చాలా దారుణం ఉంది మేడం. బాగుదాం జనరల్గా 1 డే అంటే నేను కూడా రికమెండ్ చేయం మేడం. నేను బాగా వింటాం. మీరు 100% ఎంత టెక్నికల్గా పోకుండా పై రేట్ 100% రోడ్ పూర్తిగా గాడి పూర్తిగా అట్లాగే మామూలుగా ఇది రోడ్ ఎట్లా పక్కన డ్యామ్ బాగుంది కదా, బాగు వాటర్ అంతా వచ్చి బాగు పేరు ఏంటి ఇది సబ్మర్జెన్స్ ఫర్టిలైజర్, డిఏపి, ట్రాక్టర్, ప్లావింగ్, లేబర్. ఒక ఎకర్ పొలం చేయాలి అంటే ఎంత ఖర్చు? 20,000 దాకా వస్తుంది మేడం. 15,000. అండ్ ఇది మీరు హార్వెస్ట్ చేశారు తర్వాత ఎంత మీకు ప్రాఫిట్ వస్తుంది? మంచి క్రాప్ అయితే 8 నుంచి 10 దాకా వస్తుంది. 10 క్వింటాలు 8,000 4,000 40,000. సో అంటే మీరు రఫ్గా 11,000 ఖర్చు పెడతారు అండ్ మీకు 40,000 వరకు ఒకవేళ అన్ని మంచిగా ఉంటే. కానీ ఇప్పుడు మీది అన్ని ఖర్చు కూడా పోయింది. సో ఇప్పుడు ఏం రావడానికి లేదు. ఓకే, మీది నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మళ్ళీ నాటాలి అంటే అక్టోబర్. సో మన ఇప్పుడు ఆగస్ట్ లాస్ట్ అంటే సెప్టెంబర్ స్టార్ట్ అయింది. సో దెన్ మీరు ఇప్పుడు ఇంకా ఒక నెల ఏం చేయలేదు మేము దీనికి రూటర్ కొట్టేయాలా, వేరే పంట తీయాలి అండ్ వేరే పంట చేయాలి అంతే మేడం. इधर से आ रहा हो చూసుకోండి. ఎక్కడైనా మీరు వెళ్ళి వాటర్ వెంటనే రెస్పాండ్ ఉండాలి, వెంటనే రిపేర్ చేయించాలి. వారిగా మీరు చెక్ చేయించండి. డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా మొన్న రాసిన దాని ప్రకారం అయితే ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే కానీ ఇది ఇప్పుడు ఫైనల్ డ్యామేజ్ కదా. అండ్ ఇది అవన్నీ శాండ్ అవన్నీ వచ్చింది. ఇది అప్పుడు తర్వాత ఇది ఏం చేస్తారు? తక్కువ కాలంలో ఎక్కువ వర్షం వల్ల హెవీగా ఎఫెక్ట్ అయింది. సోన్ అలాంటి ఏరియాస్ ఉన్నాయి. ముదోల్లో మనకి చాలా ఏరియాస్లో, తానూర్ ఏరియాస్లో, కుబీర్ ఏరియాస్లో, దస్తూరాబాద్ అటు సైడ్ చూస్తే దస్తూరాబాద్, ఖానాపూర్లో కూడా అంటే అన్ని చోట ఎఫెక్ట్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మనకి సన్ కనబడుతుంది. లాస్ట్ 2 days చాలా డిఫికల్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మన టీమ్స్ ఫీల్డ్లో పోతున్నారు, సర్వే చేస్తున్నారు, డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పుడు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే ఉంటుంది, అదే మనకి సూచన. కానీ తర్వాత తగ్గుతుంది, అది కూడా సూచన. సో పబ్లిక్ అలర్ట్ ఉండండి. మన అప్పుడు సోషల్ మీడియా ద్వారా లేకపోతే న్యూస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము. సో
సో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది ఖచ్చితంగా ఫాలో చేయండి. కొన్ని రోడ్స్ కూడా మన బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకు బ్లాక్ చేయడం జరిగింది అంటే అది పక్కన హెవీగా వాగు ఫ్లో ఉన్నాయి కాబట్టి అది రోడ్స్ బంద్ చేయడం జరిగింది. అక్కడ రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అలాంటి రోడ్స్లో వెళ్ళకూడదు. సో మన అడ్వైజరీ ఇస్తున్నాము, అది ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తేనే మీరు కూడా సేఫ్ ఉంటారు, మనకు కూడా సేఫ్ ఉంటారు. చాలా ప్లేసెస్లో పంచాయతీరాజ్లో డ్యామేజ్ అయింది, అది అసెస్మెంట్ ఇప్పుడు చేస్తున్నారు. పిఆర్ ఇంజనీర్స్, ఆర్ఎన్బి ఇంజనీర్స్ వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు. ప్లస్ ఇది హెవీ వర్షం వల్ల కొన్ని ప్లేసెస్లో స్కూల్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయింది, కంపౌండ్ వాల్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయింది. సో డబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ కూడా ఇది అవన్నీ డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పుడు చేస్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఇప్పుడు టీం ఏర్పాటు చేసి నిన్నటి నుంచి అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నారు. సో ఇప్పుడు అంచనా చేస్తున్నారు, మనకి ఫైనల్ ఫిగర్ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన యాజ్ బీసీ డ్యామేజ్ చాలా హై ఉంది, ఇది కనపడుతుంది. సో ఈ రోజు నుంచి తహసీల్దార్స్ టీం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఇంటించి తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ అయింది వాళ్ళు చేసి డెఫినెట్గా మన ఎదురు హెల్ప్ చేస్తారు. డ్యామేజ్కి ప్రాపర్గా మీరు ఏరియాలో ఎక్కడైనా మిషన్ బాధ్యత పైపు లేదు